ఈరోజు ఒక పాట కోసం చెప్పుకుందాం మనం. మన పాటల పుస్తకం ఉంది కదా, ఐడియా ఉందా మీకు? మన పాటల పుస్తకంలో 53వ పాట. ఎవరన్నా మీ చర్చికి పాటల పుస్తకం ఉందంటే ఉందని చెప్పండి. 150 పాటలు ఉన్నాయి అందులో. దేవుని స్తోత్రం. పాటల పుస్తకంలో కీర్తనలు అంటే పాటలు కదా. 53వ కీర్తన. ఈ కీర్తనకి ఉపోద్ఘాతం పైన చూడండి. ప్రధాన గాయకునికి మహలతు అను రాగం మీద పాడదగింది, దావీదు రచించింది, దైవ ధ్యానము. 4 మాటలు దీని కొరకు రాయబడిందండి. మొదటిది ఎవరికి? ప్రధాన గాయకునికి. అది కొంచెం తర్జుమా సమస్య. టు ద చీఫ్ మ్యూజిషియన్. ఎవరికి అంటే ఈ పాటలు పాడే వాళ్ళందరికీ ఒక లీడర్ ఉన్నాడు. అంటే ఈ పాటలు అందరూ ఆయనకి పాడతారనమాట. ఈ పాటలు పాడే వాళ్ళందరికీ ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకునికి అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే గాయకుల నాయకునికి, దేవునికి స్తోత్రం. ఈ పాట ఎవరి కోసం రాశాడట? గాయకుల నాయకుడైన మన దేవునికి. హల్లెలూయా. ఇప్పుడు ఏంటనుకుంటున్నారు? పాట రాస్తాడు, తల్లిదండ్రులకు అంకితం అంటాడు. వాళ్ళకి ఇచ్చాడు ఆ పాట, వాళ్ళ కోసం రాస్తాడు. పాట రాస్తాడు, నా కుమారుడు పుట్టినరోజుకి, అతనికి అంకితం అది. ఇంకో పాట రాస్తాడు, మా దైవ సేవకుడు నన్ను సేవలో నడిపించడానికి అంకితం అంటాడు. కానీ ఈ భక్తుడు ఎలా అంటాడో తెలుసా? పాట ఎవరికి అంకితం చేశాడు? గాయకుల నాయకునికి, దేవునికి స్తోత్రం. మనుషులకి అంకితం చేయమేంటి? నాకు అర్థం లేదు ఇప్పుడు కూడా. అది ఈ పాటను పలానా ఆయన చనిపోయారు, ఆయనకి అంకితం. పలానా సహాయం చేశారు, అతనికి అంకితం చేస్తే దేవుడి పేరు ఎందుకు? దేవుని స్తుతించడం ఎందుకు? ఇది దేవుని పాట అనడం ఎందుకు? నాకు తెలియలేదు. పాట అంకితం చేయడం అంటే ఇచ్చేసాం, వాళ్ళకి డెడికేట్ చేస్తాం. వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా దేవుడికి ఇచ్చినట్టు ఎట్లా అవుతుంది? అంటే పేరుకి వాళ్ళకి ఇచ్చామని చెప్పి దేవుడికి ఇచ్చావా? పేరుకి దేవుడికి ఇచ్చానని చెప్పి వాళ్ళకి ఇచ్చావా? ఏం గొప్ప కోసం ఇచ్చావో నీ ఆలోచన ఏముందో నాకు తెలియదు. కానీ దావీదు గారి దగ్గర కనుక ఎవరన్నా దావీదు ఈ పాట మీ నాన్నకి అంకితం చేయంటే దావీదు అంటాడు, మా నాన్న. అతనెవరో? ఈ పాట మా నాన్న కోసం రాసింది కాదు. పోనీ మీ ఆవిడకి ఇచ్చే, మావిడ కోసం రాయిలా. పోనీ సొలొమోనుకి ఇచ్చే, అంతటి కోసం రాయిలా. మరి పాట ఎవరికంటే గాయకుల నాయకునికి, దేవునికి స్తోత్రం. అడ్రస్ చూసారు ఎంత బాగుందో? టు అడ్రస్, గాయకుల నాయకునికి ఈ పాట అంకితం. ఈ పాట ఆయనకి. ఈ పాటని ఎలా పాడొచ్చట? మహలతు అను రాగం మీద పాడదగినది. మహలతు అను రాగం మీద పాడదగినది. పాటలకు రాగాలు ఉంటాయి. అంటే ప్రతి సంగీతానికి, శాస్త్రీయ సంగీతం, మన భారతదేశ సాంప్రదాయానికి సంగీతానికి కొన్ని రకాల రాగాలు. శివరంజని అని, చక్రవాకం అని, హిందోళం అని, ఇలా శివరంజని అని రకరకాల రాగాలు మన దేశపు సంగీతానికి ఉంటాయి. చాలా రాగాలు ఉంటాయి. చక్రవాకం, ఇలా చాలా రాగాలు ఉంటాయి. అలాగే ఎబ్రీల సంగీతానికి కూడా రాగాలు ఉన్నాయి. ఆ రాగాల్లో మహలతు అనే ఒక రాగం. మహలతు అనే మాటకు అర్థం నాట్యము. నాకు తెలిసి ఈ పాట పాడినప్పుడు అయ్యగారు మరి వేసి ఉంటాడు డ్యాన్స్, ఏవో మనకు తెలీదు. ఆ రాగం పేరు మాత్రం నాట్యం అనే అర్థం ఇచ్చే పేరు. ఇంకా ఎదుతూనని ఇంకా కొన్ని రాగాలు ఉంటాయి చూడండి మీరు. 56వ పాట ఏమో యోనతేలం రెహోక్యం అనే రాగం అట. చూడండి ఆ రాగం పేరు ఎలా ఉందో. 58వ పాట ఏమో అల్తెషేత్ అనే రాగం మీద పాడదగిందంట. అలాగా రకరకాలుగా రాగాలు ఉంటాయి. ఆ రాగాల్లో ఈ మహలత్ అనే రాగం మీద ఇది పాడదగిందంట. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, దావీదుకి రాగాలు ఎవరు చెప్పారంటారు? దావీదు ఏమన్నా సంగీత విద్వాంసుడా? వాళ్ళ నాన్నగారు సంగీతం నేర్చుకోవడానికి కోచింగ్కి పంపించారా? ఎక్కడికి పంపించారు వాళ్ళ నాన్నగారు? అక్కడ సంగీతం ఏంటో తెలుసా? అక్కడ అదేమో మే అంటది, మనోడేమో డ్రు అంటాడు, అదే ఉంటుంది. ఇంకేముంది సంగీతం అక్కడ? కానీ దావీదు మహలత్ రాగం మీద పాట ఎలా రాశాడు? అందుకే దావీదు అంటాడు కదా, మా చేతులకు యుద్ధం నేర్పినవాడు నీవే. హల్లెలూయా.
అంటే యుద్ధం కూడా నేర్చుకోలేదు కదా ఎక్కడ. యుద్ధం నేర్చుకోలేదు, కానీ యుద్ధం వచ్చింది, దేవుడు నేర్పాడు. సంగీతం నేర్చుకోవాలంటే దేవుడిస్తే సంగీతం వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. నేను నా ఆత్మతో పాట రాసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి పాట వినిపిస్తుంది. మనవాడు దాన్ని పాడి బాగుందనా చేద్దాం పాట అన్నాడు. అని దాన్ని ట్యూన్ చేస్తున్నాడు. దానికి కొంచెం కార్డ్స్ ఇచ్చి ట్యూన్ చేస్తూ ఇది శివరంజని రాగం అన్నాడు. అంటే ఏంటని అడిగాను. అదే పాటది శివరంజనిలో ఉందన్న, మొత్తం 3 పల్లవి చరణం కూడా శివరంజనిలోనే పర్ఫెక్ట్గా ఉందన్నాడు. అంటే ఏంటని అడిగాను. శివరంజని అంటే ఇలా రాగాలు ఉంటాయి, ఇలా ఏదో ఒక రాగం తీసుకుని అందులో ఒక ఫీల్ ఉన్న పాటలు అన్నిటికీ ఎక్కువగా శివరంజనికి వెళ్తారు అన్నాడు. ఆహా, మీరు ఎలా రాసా? దర్శనం వచ్చింది, రాసాం. దేవుని స్తోత్రం. దర్శనం వచ్చింది, పాట లెగ్జీ లెగ్గానే పాడేసుకున్నాను. దర్శనంలో వచ్చిన పాటనే ఆ పాట ఇచ్చాను. ఆ పాట ఆయన అలా బయటకు ఇచ్చాడు. అదైపోయిన తర్వాత చూపడే అప్పుడు ఫోన్ చేశానండి మ్యూజిక్ అన్నాడు. వెళ్ళి ప్లే చేసిన తర్వాత అన్నాడు, అన్న ఇది చక్రవాకం రాగం అన్నాడు. అదే ఎక్కడ చక్రవాకం సీరియల్ తెలుసు మనకి, అంటే చక్రవాకం రాగం అన్నాడు. అని ఈ రాగం నాకు చాలా ఇష్టం, ఇది నేను పాడతాను అన్నాడు. పాట చాలా బాగా పాడండి సార్. కానీ విచిత్రం, మనకి రాగాల పేర్లు తెలియదు, అసలు రాగాలు ఉన్నాయని తెలియదు. అసలు ఆర్కెస్ట్రా మీద నేను పాట పాడిన మీకు తెలుసు కదా. నేను పాట పాడుతుంటే ఆర్కెస్ట్రా వాడు వాయించుకోవాలి తప్ప మనోడు వాయిస్తుంటే మనం పాడం. నేను పాడేస్తుంటే నా వెనకాల ఏదో నేను ఏ రాగంలోకి వెళ్తే ఆ రాగంలో, ఏ స్కేల్కి వెళ్తే ఆ స్కేల్కి మారుకుంటా వచ్చి వాయించుకుంటాడు. అలాంటిది నేను అలాగ ఒక రాగం మీద పాట రాస్తాను. ఎప్పుడు ఒకటి మర్చిపోకు, దేవుని ప్రజలు ఎవరైనా, దేవుని భక్తులు ఎవరైనా ఒక పాట రాస్తే అది దేవుడిచ్చింది. దేవునికి స్తోత్రం. ఫోజు కొట్టొద్దు, ఇంకా మనం ఫోజు కొట్టొద్దు ఇంకా. అసలు ఇప్పుడు ఇది అవసరమైంది కాబట్టి ఇది మనమని చెప్పుకున్నట్టు మీకు ఎలా తెలుసు కాబట్టి, లేకపోతే ఎవరికి తెలియదు అది నేను రాశానని ఆ పాటలో. కానీ నేను చెప్పాలనుకున్నది, దేవుడిచ్చిన దానికి మహిమ దేవుడికి ఇవ్వాలి. ఎలా ఉంటుందో తెలుసా? ప్రభా పాట ఇచ్చిన తర్వాత వీడికి ఎప్పుడు మైక్ ఇచ్చినా, ఎలాంటి మీటింగ్లకి వెళ్ళినా ఆ పాట పాడతాడు. అటుపక్క వాళ్ళకి వచ్చా రాదా, ఏకీవిస్తారా, వాళ్ళకి ఇదవుతుందా, ఈ మూమెంట్లో అది కరెక్టా కదా, ఈ సందర్భానికి అది బాగుంటుందా, ఏం ఆలోచించారు. నా పాట బయటికి పోవాలా, నా పాట నలుగురి దగ్గరికి వినబడేలా పాడేలా, అదొక పబ్లిసిటీ. సర్లే ఊరికినే పాడతాడా మైక్ తీసుకుని. మొట్టమొదట నేను ఒకరోజు ఇలా ప్రార్థన చేసుకుంటుంటే చాలా బాధపడుతుంటే అప్పుడు ఈ పాట వచ్చింది. ఇది నేనే రాశాను. మళ్ళీ దానికి ఇంట్రడక్షన్ ఇచ్చేస్తారు. అంటే ఇది నాది. రెండోది, ఎక్కడికి వెళ్ళినా దాన్ని పబ్లిష్ చేయండి. ఇప్పుడు దేవుడిచ్చిన పాటను పాడడం నేను తప్పని అన్నాం, కానీ అది మందని చెప్పుకోవడానికి ప్రయత్నించొద్దు. నీదని చెప్పుకోవడానికి ప్రయత్నించాలంటే నువ్వు ఫస్ట్నే సారీ అవన్నీ నేర్చుకుని, సరిగమ పదనసలో సంగీతం నేర్చుకుని, రాగాలు నేర్చుకుని, దాని మీద కనుక నువ్వు పాట కట్టావంటే నీదని చెప్పుకో. మనకేమీ రాకుండా గాలికి ధూళికి పాటలు రాసామంటే అది మన దేవునివి. గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఇది మహలతు అనే రాగం మీద పాడదగిందట. తర్వాత ఎవరు రాశారు, ఎవరి ద్వారా దేవుడు రాయించంటే దావీదు రచించినది. 14వ పాట కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. దావీదు రచించినది. నెంబర్ 4, ఎలా పాడాలి ఈ పాటని, ఏ రాగం మీదో చెప్పాడు, పాడేటప్పుడు ఎలా పాడాలి అక్కడ రాశాడు. చూడండి, దైవ ధ్యానము కనబడిందా? 4వ మాట, ప్రధాన గాయకునికి మహలతను రాగం మీద పాడదగినది, దావీదు రచించినది దైవ ధ్యానము. పైనండి 53 పైన 4 లైన్లు ఉందా? వచనాలు చూడొద్దు. 53వ పాటకి పైన తలకాయ మీద రాసింది వీళ్ళు తెగ తిప్పేస్తున్నారు పేజీలు. మా కీర్తనలో లేనిది ఈయనకి ఎక్కడ ఉందిరా బాబు అని. మరి ఎందాక నుంచి ఏం చదివేవారు? ఎందుకంటే స్తోత్రాల పాట ఉంటుంది, ఇలా రకరకాల పాటలు ఉంటాయి. ఇదేంటంటే ఈ పాట స్పెషల్ ఏంటంటే గుడ్డిగా పాడేయకుండా ధ్యానం చేస్తూ పాడాలి ఆ పాటను. మీరు ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒకని హృదయంలో పాట పెట్టినప్పుడు, ఆ వ్యక్తి ఆ పాట రాసినప్పుడు, పాటను నువ్వు ఆలోచిస్తే ఆ పాట వెనకాల ఒక భావం, ఆ పాట మనకి ఏదో చెప్తుంది, ఆ పాట మనకి ఏదో నేర్పాలని ప్రయత్నిస్తుంది.
చాలా పాటలు ఎలా ఉంటాయంటే ఈ లైన్లో ఈ పదాలు అమ్మ బాణ పెట్టేసాం, ఈ లైన్లో ఈ పదాలు, పై 2 లైన్లకి కింద 2 లైన్లు సంబంధం ఉండదు, పై చరణానికి కింద చరణానికి సంబంధం ఉండదు. పల్లవి ఒక విషయం మీద ఎత్తుకుంటాడు, చరణాలు ఇంకో దానికి పోతాయి, ఇంకో చరణం ఇంకో దానికి పోతాయి, అడుపల్లవిలో ఒక హుషారు తగిలించుకుని ఇలా రకరకాలుగా పాటలు ఉంటాయి. నాకు ఎందుకో కొన్ని పాటలు ఎంత పాపులర్ అయినా ఈ పాడాలని ఎందుకు అనిపిస్తుంది అంటే ఒక థీమ్ కనపడదు, అది ఎందుకు అందంగా ఉండాలని రాశారు అనిపిస్తుంది, బాగుండాలని రాశారు అని అనిపిస్తుంది. ఇది పాట ఒక ఉద్దేశం ఎందుకు చెప్పట్లేదు అని అనిపిస్తుంది. కానీ చాలా పాటలు ఉంటాయి, దేవుడు రాయించిన కొన్ని పాటలు ఉంటాయి. ఆ పాటలు ఒక భావం మీద ఉంటాయి, ఆ భావాన్ని అవి వ్యక్తీకరిస్తూ ఉంటాయి. నువ్వు గమనించు, నీకు ఆత్మీయంగా అనిపించిన ఏ పాటలన్నా గమనించండి, అవి ఒక రకమైన భావాన్ని, ఏదో ఒక ఇంటర్నల్గా పాట మొదటి నుంచి చివరి దాకా ఒక విషయాన్ని అవి తీసుకెళ్తుంటాయి. అలాంటి పాట నాకు నచ్చని విషయం పక్కన పెడితే, దేవుడిచ్చిన పాటలో ఏదో ఒక విషయాన్ని మనకు చెప్తుంటాయి. ఇప్పుడు మొన్న ఒక పాట, ఏ పాట అది, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని పాడుకున్నాం కదా. ఆ పాట ఏంటంటే పల్లవి ప్రభువుని చూడాలని అతనికి అనిపించింది. ఫస్ట్ చరణంలో ప్రభు కనపడ్డాడు, కానీ కల్లో కనపడ్డాడు. మరి ఇళ్ళలో నువ్వు కనపడవా అంటే, అసాధ్యమైన కార్యములను నా కళ్ళ ఎదుట చేసి చూపించావు. ఈ కళ్ళతో ప్రభువుని చూడాలనుకుంటే ఈ కళ్ళు నిద్రపోయినప్పుడు కనపడ్డాడు, మరి మెలకువలో కార్యాల రూపంలో కనపడ్డాడు. చచ్చిపోయిన తర్వాత నేరుగా నేను చూస్తాను ఆయన్ని. హల్లెలూయా. చూసారా ఎలా ఉందో పాట? ఒకదానికి ఒక సంబంధం. ఆ పాట అంతటి ఉద్దేశం పల్లవిలో దాగి ఉంటుంది. అలాంటి కొన్ని పాటలు చాలా అద్భుతమైన, యేసన్ గారి పాటలు, కొన్ని పాటలు చాలా అద్భుతమైన పాటలు, ఇంకా ఈ మధ్యకాలంలో కూడా కొన్ని పాటలు చాలా అద్భుతమైనవి ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక 70-80% పాటలు కూడా తలకి తోక్కి బాడీకి ఏ సంబంధం ఉంటుంది. నా ముఖం తెల్లగా ఉండి నా బాడీ నల్లగా ఉందనుకోండి, ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. నా నడుం దాకా పొడుగ్గా ఉండి నడు నుంచి పొట్టిగా ఉన్నాను అనుకోండి, ఎలా ఉంటాను? అలా ఉంటున్నాయి ఇవి. అంటే ఈ ముఖానికి బాడీకి కాళ్ళకి ఏం సంబంధం లేదంటే ఎలా రాశాడు అనిపిస్తుంది. అందుకే నాకు ఈ పాడలేను, ఎవరన్నా పాడేస్తాను వాళ్ళతో కలిసి. నాకు తెలిసే పాటలు వచ్చు, కానీ నేను పాడాలని అనిపించదు నాకు పర్సనల్గా. ఈ పాటలు ఉన్నాయి 150 పాటలు, వాటికి ఒక థీమ్ ఉంటుంది. స్తుతించే పాట స్తుతించే పాటగా ఉంటుంది, బాధతో పాడే పాట బాధతో పాడేదిగా ఉంటుంది, ధ్యానం చేసే పాట ఉంటుంది. నువ్వు చదివితే ఒకటి కనపడుతుంది, ధ్యానం చేస్తే 100 కనపడతాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చూసుకునే పాట ఏంటి? స్తుతించే పాట. ఏముంది అక్కడ? దైవధ్యానం. గాయకుల నాయకునికి మహలతు రాగం మీద పాడదగినది, దావీదు రచించినది దైవధ్యానము. అంటే ఈ పాటను ఊరికినే టక్కమని పాడేయకూడదంట, ధ్యానం చేసుకుంటా పాడాలంట. టక్కమని ఒకసారి ఇప్పుడు పాడేసి ప్రార్థన తర్వాత ధ్యానం చేద్దాం. అప్పుడు అసలు ఈ రెండింటికి తేడా ఏంటో చూసుకుని తర్వాత నుంచి కీర్తనలు చదివేటప్పుడు పైన మనకిచ్చిన హింట్ని పెట్టుకుని జాగ్రత్తగా మనం ముందుకెళ్తే ఇంకా బాగుంటుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంటండి. దేవుడు లేడనుకుంటారంట. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యాలు చేస్తారు. వాళ్ళు మేలు చేయవాడు ఎవడో లేడు, వివేకం కలిగి దేవుని వెతికే వాళ్ళు ఉంటారని ఆకాశం నరులను పరిశీలిస్తుంటే అందరూ బొత్తిగా చెడిపోయారట. ఒకడో తప్పకుండా అందరూ చెడిపోయారట. మేలు చేయవారు అసలు ఎవరు లేరట. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా? భయకారణం లేని చోట వారు భయాక్రాంతులైతే నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించను కనుక నేను వారిని సిగ్గుపరిచితిని, నీవు వారిని సిగ్గుపరిచితివి. సియోన్లో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును అనే పాటను అక్కడ తను రాశాడు. ఈ పాటని మనం ధ్యానం చేసి కొన్ని సంగతులు, అంటే చాలా ఉండొచ్చు బహుశా దైవ ధ్యానం అన్నాడు. నేను కొన్ని విషయాల్ని ఈరోజు చెప్పడానికి ప్రయత్నిస్తాను. దేవుడు మనతో మాట్లాడును గాక. తల్ల ఉంచుతారు, చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు అన్నాడండి. బుద్ధిహీనులు ఇంగ్లీష్ బైబిల్లో బాగుంటుంది, ఫూల్స్. ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో గట్టిగా చెప్పాలి, మనకు టైం లేదు. నేను 2-3 సార్లు అన్నాను, జమ్మని చెప్పాలి మీరు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నది అక్కడ?
ఫూల్స్, ఏప్రిల్ ఫూల్ అంటారు కదా, అలాగనమాట. ఇది దేవుడు లేడని మనసులో బుద్ధిహీనుడు అనుకుంటాడంట. అన్ని ఫూల్స్ అంట. ఫూల్స్ దేవుడు లేడని అనుకుంటారట మనసులో. మనం దేవుడు ఉన్నాడంటామా దేవుడు లేడంటామా? మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, రే దేవుడు ఉన్నాడా లేడంటే మనం ఏమంటాం? ఉన్నాడు. ఏంటి సైలెంట్గా ఉన్నారు? ఫూల్స్ అని ఒప్పేసుకున్నారు ఏంటి? కాంపిటీషన్ యేసుప్రభు లేడండి అంటారా? ఏమంటారు మీరు? ఉన్నాడు. అయ్ లేడని అంటావు, నువ్వెవడరా లేడని అనడానికి? ఉన్నాడు. ఇంకా గట్టిగా రచ్చగొడితే ఉన్నాడు, నువ్వేం చేసుకున్నా చేసుకో, ఉన్నాడు. అయితే బుద్ధిహీనులు దేవుడు లేడని తమ నోటితో అంటారని లేదు అక్కడ. బుద్ధిహీనులు దేవుడు లేడని తమ హృదయములో అనుకుందురు. తమ హృదయములో అనుకుందురు. చూసారా ఈసారి? అంటే ఓ బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ తమ మనసులో దేవుడు లేడని అనుకుంటారట. ఇప్పుడు అన్యజనుల సంగతి దగ్గరికి వెళ్దాం. వాళ్ళందరూ దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు 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 ఖచ్చితంగా. వాళ్ళ మనసులో దేవుడి గురించి ఏమైనా అభిప్రాయం ఉంటుందా? నేను కూడా చాలా కాలం హిందువుగా ఉన్నాను. గుళ్ళు చుట్టూరు, గోపురాల చుట్టూరు, పుణ్యక్షేత్రాల చుట్టూరు తిరిగినోడిని, మీకు తెలుసు. మంత్రాలు తంత్రాలు నేర్చుకున్నవాడిని, పంచాంగాలు గించాంగాలు పండగలు చేసినవాడిని. అవన్నీ ఎలా చేయాలి, ఎంత బాగా చేయాలి, త్వరగా లేచిపోవాలి, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి, కొనాలంటే కొనాలి, ఇవ్వాలంటే ఇవ్వాలి, తిరగాలంటే తిరగాలి తప్ప మనసు లోపల దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు అనే అభిప్రాయం నా మనసుకు లేదు, నా శరీరానికి ఉంది. నా శరీరం పూజలు చేస్తుంది, నా శరీరం గుళ్ళు చుట్టూరు గోపురాల చుట్టూ తిరుగుతుంది, కానీ నా మనసులో దేవుడు అనేవాడు ఒకడున్నాడు, ఒక ఎనర్జీ, ఒక పవర్ అనేది ఉంది. అతను ఈ భూమి అంతటిని చూస్తున్నాడు, ఏళ్తున్నాడు, నడిపిస్తున్నాడు. అసలు ఆ థాటే లేదు నా వరకు చెప్తున్నాను. మీరు హిందువులుగా ఉన్నప్పుడు మీ మనసులో దేవుడు అనేవాడు ఉన్నాడు ఉన్నాడు అని అనుకున్నారా? బాబు నువ్వు చాలా పూజలు చేసావు కదా, నీ అభిప్రాయం ఎలా ఉండేది? నీ శరీరం ఉన్నాడని నమ్మింది, మనసు అసలు దాని గురించి ఆలోచించలా. ఎప్పుడునే ఆలోచించలేదు కాబట్టే కష్టం రాగానే ఎలా తీరుతుందని మనుషుల దగ్గర పరిగెట్టాం, దేవుడి దగ్గరికి పరిగెత్తలా. అవసరం రాగానే అవసరం ఎలా తీర్చుకోవాలని పరిగెత్తాం, దేవుని దగ్గరికి పరిగెత్తలా, అసలు పరిగెత్తలా. దేవుడు అనేవాడు ఎవరు, ఏంటి, అసలు దేవుడు అనేవాడు ఎన్ని చూస్తున్నాడు అనే అభిప్రాయమే ఉండదు కాబట్టే కదా. ఇప్పుడు నేను ఎప్పుడో సినిమాలు చూస్తున్నప్పుడు అంటే అమలాపురం అని పాట పెద్ద ఊపింది. అలాంటి క్లబ్ సాంగ్ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్న క్లబ్ సాంగ్స్ ఎన్ని సినిమాలు వచ్చినాయి అవన్నీ వారం రోజుల్లో ప్లే చేస్తున్నారు. ఈ దేవుడు అనేవాడు పెట్టిన బొమ్మ కనుక నిజంగా ఒకవేళ ఉందని అనుకున్నా, వింటాడా, వింటే ఎలా ఫీల్ అవుతాడు, ఈ పాటలో ఇన్ని బూతులు ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ తెచ్చాడు, ఎవడన్నా ఆలోచించాడా? ఆలోచించలా. ఎందుకు ఆలోచించలేదు? ఆడి మనసులో దేవుడి గురించి ఏమైందని నమ్మకం లేదు ఆడికి. వాడి శరీరం నమ్ముతుంది, మనసు నమ్మట్లా. మనసు నమ్మితే దేవుడు ఉంటాడు కదా ఇక్కడ, దేవుడి దగ్గర ఈ పాటలు ఇట్రా అని ఎవడన్నా ఆలోచిస్తాడు. కానీ ఆడికి తెలుసు, ఆడు సెలెక్ట్ చేసుకుని కొనుక్కుని తెచ్చిపెట్టుకున్నాడు, ఆడికి నచ్చింది కొనుక్కుని తెచ్చిపెట్టుకున్నాడు. మరి దారుణ కమ్మలో ఒకటి చూశాను. ఏంటి తెలుసా? ఆదిమ దేవుడి పేరు పెట్టుకున్నది అంటే ఇలా జుట్టు అయ్యి పెరిగిపోయి ఈ పులిశరమం కప్పుకుని ఇలా కూర్చున్నాడు. అంటే టార్జన్ టైప్ది అనమాట. ఆడికేం థాట్ వచ్చింది అంటే, వీళ్ళు నమ్మే దేవుడు అడవిలో కనుక పెరిగితే అలా ఉంటాడని తయారు చేశాడు. అది తెచ్చి పెట్టుకున్నాడు ఒకడు అక్కడ. స్పీడ్లో కంగారులోనే నేను ఫోటో తీద్దామని కూడా రేపు భలేగా ఉందిరా, ఎలా మిస్ అయిపోయాడు, కుదరలా. మనసులో దేవుడు లేడు, వాళ్ళ శరీరం మాత్రం దేవుడు ఉన్నాడని ఒప్పుకుంది. మన గురించి చెప్తాను చూడండి. మనం ఈ దేని గురించి అడుగుతున్నాం, ఏదో అడుగుతున్నాం, రావట్లేదు, జరగట్లేదు. పదే దాని గురించి ఎదురు చూస్తున్నాం, ఇబ్బందులు పెరుగుతున్నప్పుడు ఒకానొక టైంలో అనుకుంటావు, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు చూస్తున్నాడా, దేవుడు వింటున్నాడా ప్రార్థన? అయితే నువ్వెవరో? అరే చెప్పండ్రా, ఇంగ్లీష్లో చెప్పండ్రా బాబు, గట్టిగా చెప్పాలి. ఫూల్. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చెప్పండి. బుద్ధిహీనుడు. ఎప్పుడైనా నీ మనసులో అలా అనుకుంటే నువ్వు అప్పుడు బుద్ధిహీనుడు అనుకున్న వాళ్ళవే. ఏంట్రా ఇదంతా, అసలు నిజంగా దేవుడు ఉన్నాడా, అసలు ఏంటిదంతా? ఎప్పుడైనా సైన్స్ ఏదన్నా పెద్ద విషయాన్ని కనుక్కుందనుకో,
ఆ గ్రహం ఈ గ్రహం అని అనుకుంటే ఇదంతా చూసి అరే ఇన్ని గ్రహాలు ఇవన్నీ తిరుగుతున్నాయి, అలాగే ఇది కూడా తిరుగుతుంది, ఆ గ్రహాల మీద జీవం పుట్టలేదు, మన దాని మీద వాతావరణం కరెక్ట్గా కుదిరి జీవం పుట్టి ఇలా జరిగి ఉంటుంది అంతే, అంతే తప్ప అసలు దేవుడు అనేవాడు ఉన్నాడంటావా? ఒక థాట్. సైన్స్ ఏదన్నా కనిపెడితే ఇప్పుడు సూర్యుని చంద్రుని చూసినాడు, అబ్బా దేవుడు ఎంత గొప్పడు అంటావు. చైనా వాడు ఆర్టిఫిషియల్ సూర్యుడిని ఆర్టిఫిషియల్ చంద్రుడిని తయారు చేసినాడు. తయారు చేసినప్పుడు ఒక బ్రదర్ నాతో షేర్ చేసుకున్నారు. సూర్యుని చంద్రుని చూసినప్పుడు ఓ దేవుడు చేశాడరా అనుకుంటాం. ఏమంటే మనిషే చైనాలో సూర్యుని చంద్రుని చేసేటప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అంటే నేను అన్నాను వెంటనే, చైనాలో సూర్యుడు చంద్రుడు దానికి అదే వచ్చినాయి, ఎవడన్నా చేశాడన్న. చాలామంది కష్టపడి చేశారన్నాడు. చాలామంది కష్టపడితే మన ఊరంతా సూర్యుని చేశారు. మరి మన భూమి కంటే 100 రెట్లున్న సూర్యుని చేయాలంటే అంతకంటే గొప్పోడు చేసి ఉండాలి కదా. హల్లెలూయా. అరే నీ ప్రశ్నలకాలే సమాధానం ఉంది. సైన్స్ ఏం కనిపెట్టినా అది దేవుడు లేడు అని ఎంతలా అనిపిస్తుందో దేవుడు ఉన్నాడని కూడా అంత గట్టిగానే దృఢపరుస్తుంది. దేవునికి స్తోత్రం. నీ ఆలోచన ఎలా ఉంది? ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడంటావా అని అనిపిస్తుందా? ఎప్పుడైనా ఓ మంచి సేవకుడిని, ఆ సేవకుడు అకస్మాత్తుగా చచ్చిపోయాడు, లేదా ఆ మంచి క్రైస్తవుడు అకస్మాత్తుగా, అరే దేవుడు ఉంటే ఎలా ఎందుకు జరుగుతుంది అంటే నువ్వేంటి ఇంగ్లీష్ మీడియం అయితే నువ్వు ఫూల్వే, మన తెలుగుడు అయితే నువ్వు బుద్ధి లేనివాడివి. ఎన్నోసార్లు క్రైస్తవులు దేవుడు లేడని అనుకుంటారు వారి ఒంటరితనంలో, దేవుడు లేడని అనుకుంటారు తాము ఓడిపోయినప్పుడు, దేవుడు లేడని అనుకుంటారు విసిగిపోయినప్పుడు, దేవుడు లేనడు అనుకుంటారు మనుషులు గొప్పవి సాధించినప్పుడు. మనిషే గొప్పవాడురా, దేవుడు ఎంత, దేవుడు ఎక్కడోడురా అని అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో దేవుడు లేడని అనుకున్న ప్రతి ఒక్కడో బుద్ధి లేనోడు, ఫూల్ వాడు ఫూల్. ఎప్పుడు దేవుడు లేడని అనుకోవద్దు, దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు లేడని అనుకునే వాళ్ళ లక్షణం ఇంకోటి రాశాడు. అందుకే నేను అన్నాను కదా, ధ్యానం చేస్తే ఇదంతా మన కోసం ఉంటుంది, ధ్యానం చేయకపోతే అన్యుల కోసం రాశాడరా అనిపిస్తుంది. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యాలు చేయువారు. ఆగండి అబ్బాయి, దేవుడు లేడని అనుకున్న వాళ్ళు ఎవరట? చెడిపోయిన వాళ్ళు, అసహ్య కార్యాలు చేసేవారు. ఎందుకని? దేవుడు లేడంటే చెడిపోయినట్టు వాళ్ళ, దేవుడు లేడంటే అసహ్య కార్యాలు చేసినట్టు నాకు కాదు. దేవుడు లేడను అనుకునేవాడు ఏమనుకుంటాడంటే, దేవుడే లేనప్పుడు మనల్ని ఎవడేమంటాడరా, వీళ్ళేమో నరకం, ఏముడు గెదలో, ఈ క్రైస్తవులేమో అగ్నిగొండం, ఈ ముస్లింలేమో 7 తలుపులు ఉన్న నరకంలో పడిసేస్తారు. ఏంటి దేవుడే లేనప్పుడు ఎందుకు రాని ఆడికి నచ్చినట్టు చెడు పనులు చేస్తాడు, అసహ్యమైన కార్యాలు చేస్తారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడేంటి, దేవుడు ఉన్నాడేంటి అనే ఫీలింగ్. నేను అడుగుతున్నాను, ఓ చెడ్డ పనులు చేసేటప్పుడు నీ మనసు ఏమంది? ఎక్కడ దేవుడు ఉన్నాడు అని అనుకున్నప్పుడు నువ్వు చేయగలవా? ఇక్కడ దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఆ చెడ్డ కార్యాన్ని, అసహ్య కార్యాన్ని మనం చేయగలమా? దేవుడు చూస్తున్నాడు అని అనుకున్నప్పుడు ఆ తప్పుడు పని మనం చేయగలమా? చెప్పండి, చేయలేం. అంటే నీ మనసు, నీ శరీరం నమ్మింది దేవుడు ఉన్నాడు, అందుకే చచ్చికొచ్చి కూర్చున్నావు. కానీ చెడు కార్యం చేసేటప్పుడు నీ మనసుకి ఆ భయం లేదు. దేవుడు ఉన్నాడురా బాబు, ఎందుకు మనకి పనులు, అమ్మో దేవుడు శిక్షిస్తాడు, ఎందుకు ఈ పనులను నువ్వు అనుకోలేదు అంటే అర్థం ఏంటంటే నీ మనసు ఏమనుకుంటుందంటే దేవుడు లేడని. అసహ్య కార్యాలు చేయవారు, చెడ్డ కార్యాలు చేయవారు, దైవ భయం లేనివారు, వాళ్ళ దృష్టిలో దేవుడు లేడు. అట్టి వారు ఎవరో తెలుసా? ఫూల్స్, బుద్ధి లేని వాళ్ళు. ఎన్ని పాయింట్లు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ దాంట్లో 4 చెప్పాను. అన్ని జనులని సైన్స్ కనిపెట్టినప్పుడు ఇలా 4 విషయాలు చెప్పాను. ఇప్పుడు చూడండి, చెడు కార్యాలు చేసేవాడు, అసహ్య కార్యాలు చేసేవాడు, దేవుని భయం కలిగినాడు. ఇప్పుడు యోసేపు ఉన్నాడు, ఎన్ని రోజులైంది ఈయన పేరు తలుసుకుని. పోతీఫర్ భార్య పాపం చేయి నాతో అన్నప్పుడు ఎవరు లేరు ఇంట్లో, చేయొచ్చు. కానీ ఏమంటాడు తెలుసా? నా దేవుని ఎదుట నేను ఈ పాపం చేయను అంటే యోసేపు హృదయం దేవుడు ఉన్నాడని నమ్మింది, అందుకే అతను తప్పు చేయలేదు. ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరు చూడరు అనే పరిస్థితి వచ్చినప్పుడు మనం కొన్ని రకాల తప్పులు చేస్తాం. దానికి కారణం దేవుడు నీ ఎదుట ఉన్నాడు అని నీ హృదయం నమ్మలేదు. అందుకే ఫస్ట్ లైన్ ఏం రాశాడు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. పైఖండం గురించి చెప్పలా,
తన హృదయం అనుకుంటుంది అలాగా దేవుడు లేడని. నేను పాడు పనులు చేసేటప్పుడు చాలా ధైర్యంగా చేస్తున్నామంటే దానికి అర్థం దేవుడు లేడని అనుకునే బుద్ధిహీనులం మనం, ఫూల్స్ మనం. అందుకే ఆ మాటలు రాశారు, చెడిపోయిన వాళ్ళు అంటాళ్ళు. వారు చెడిపోయిన వాళ్ళు. వారు ఎవరంటే అసహ్య కార్యాలు చేసేవారు. నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించు ఒకసారి. నువ్వు ఎలా ఉన్నావు, నీ పనులు ఎలా ఉన్నాయి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నువ్వు చెడ్డ పని చేసేటప్పుడు ఏ విధమైన భయము లేకుండా నువ్వు చేసుకుంటూ పోతున్నావు అంటే నీ హృదయం ఏమంటున్నట్టు, దేవుడు లేడనే. అంటే నువ్వెవరో దేవుని దృష్టిలో ఫూల్. ఉత్తినే తిడుతుంటావు, ఫూల్ అని తిడుతుంటావు. బుద్ధి లేనాడు కాదు. ఎవడు తన హృదయంలో దేవుడు లేడని అనుకుంటాడో, ఎవరి హృదయం దేవుడు లేడనే భావన కలిగి ఉందో వాళ్ళు బుద్ధిహీనులు. ఇంకో మాట రాశాడండి, మేలు చేయువాడు ఒకడనూ లేడు. ఏమనుంది? మేలు చేయలేనోడు దేవుడు లేడని అనుకున్నట్ట ఏమన్నా లాజిక్ ఉందండి? మేలు చేయలేనోడు దేవుడు లేడని అనుకున్నట్ట ఎలాగో చెప్తారు. నిన్న బేదల భోజనాలు పంచడానికని వెళ్ళాం. కొంచెం పంచాల్సినవి ఉండిపోయినాయి, పంచేద్దామని వెళ్ళాం. వెళ్ళినప్పుడు 2:30 అయిపోయింది. 2:30 అయిపోతే ఒక ఆమె ముసలామె అలాగ గోడకు జారబడి కూర్చొని ఉంది మెయిన్ రోడ్లో. పట్టుకెళ్ళాం, ఫుడ్ పట్టుకెళ్తే ఆవిడ ఇలా చూడగానే 2 చేతులు ఎత్తి దండం పెట్టి, నా కోసమే తెచ్చావా బాబు అంద, కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని, నా కోసమే తెచ్చావు. కాసేపు మాట్లాడుకున్నాం మేము, కొంచెం ముందుకు వెళ్తా మాట్లాడుకున్నాం. చూడరా వాళ్ళ పరిస్థితి, 2:30 అయిపోయింది. వాళ్ళకి ఇంకెవరు పెట్టలేదు, అలా ఉండిపోయారు వాళ్ళు. ఆ పక్కన రోడ్డుకి రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇద్దరు పడుకొని ఉన్నారు. అలాగా వాటర్ బాటిల్ ఉంది, ఇంకేమీ లేవు, తల కింద ఏదో చిన్న సంచి ఉంది. లేపాం. లేపగానే ఒకడైతే దండం పెట్టి తీసుకున్నాడు, ఇంకొకరిని లేపితే ఆ అన్నాన్ని చూడగానే దండం పెట్టాలని ఆలోచన కూడా లేదు. వెంటనే అది తీసేసుకుని ప్యాకెట్ ఓపెన్ చేసి థ్యాంక్స్ అని చెప్పి తినేస్తున్నాడు. తింటున్నప్పుడు అనుకున్న మనసు, అరే ఇంకా వాళ్ళకి ఏమీ లేదు. కూర్చున్నాం, లోపలికి వెళ్ళిపోయినా అప్పుడు ఒక వచనం గుర్తొచ్చింది. మనం వెతికి అవసరంలో ఉన్న ఒక వ్యక్తికి మేలు చేయడం అంటే ఏంటి? మేలు చేయడం అంటే ఏంటి? దేవునికి ఇచ్చాం, అంతేనా? ఇప్పుడు మేము తిరిగి ఎందుకు ఇచ్చాం? దేవుడు ఉన్నాడని అనుకున్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. ఎదుటివాడికి మేలు ఎవడ చేస్తాడో తెలుసా? అరే దేవుడు అనేవాడు ఉన్నాడురా, మనల్ని చూస్తాడులే ఏదో రోజు. మనం ఇచ్చాం, వాళ్ళు ఇస్తారు అని ఇచ్చేవాడు ఉన్నాడు, అది దేవుడు గురించి, అది మేలు కాదు, అది వ్యాపారం. అది మేలు అంటే ఏంటి? అటుపక్కవాడు ఇవ్వలేడు, అడుక్కునేవాడు రేపు నాకు ఏదో భోజనం పెడతాడా, అలాంటి రోజులు రాకూడదు. అడుక్కునేవాడు నాకు భోజనం పెట్టే రోజు రాకూడదు. నిజంగానే మేము అలాంటి వాళ్ళు కొంతమందికి భోజనం పెట్టే రోజులు ఇంకా వచ్చునుగాక. ఆ రోజు ప్రభు చూసి మేము అనుకున్నాం అనమాట, ఖచ్చితంగా పైకి వెళ్తే ఆ రోజు ప్రభు చూసి, ఆ రోజు మధ్యాహ్నం రోడ్డు పక్కన నేను పడుకున్నప్పుడు నీవు నాకు భోజనం పెట్టితివి అంటాడు రా. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అనుకున్నవాడే మేలు చేస్తాడు. మేలంటే అర్థం ఏంటి? తిరిగి ఆశించకుండా ఇచ్చేది. మేలంటే అర్థం ఏంటి? దానికి ఎవడో గుర్తింపు కోరుకునేది కాదు. నేను 10 మందికి ఇచ్చి అది 100 మందికి చెప్పుకున్నానంటే నేను పేరు తెచ్చుకోవడానికి చేశాను. ఇట్స్ ఏ బిజినెస్ ట్రిక్ అది. నేను ఎవరికైనా డబ్బులు హెల్ప్ చేసి, ఒరే మళ్ళీ నువ్వు డబ్బులు ఉన్నప్పుడు ఈ లక్షగా 10,000 వడ్డీ వేసి ఇచ్చా అంటే ఎంత మేలు చేసామంటాడు అటుపక్కవాడు. మేలు కాదు, అది వ్యాపారం. అది వ్యాపారం. నువ్వు ఇచ్చిన దానికి తిరిగి ఫలం ఆశించినప్పుడు అది మేలు కాదు, బహుశా సహాయం అవ్వచ్చేమో. మేలంటే ఏంటో తెలుసా? తిరిగి ఆశించకుండా నీ కొరకు చేసేది. దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడండి, ఆయన మేలు చేస్తాడు, ఆయన అందరికీ మేలు చేయవాడు. నువ్వేం ఇచ్చావు? ఆయన మేలు చేసినందుకు ఆయన సింహాసనం కట్టుకుంటానంటే డొనేషన్ ఏమైనా ఇచ్చావా? ఆయన పరలోకంలో కూర్చుంటానంటే 10 మంది దేవదూతలను ఏమన్నా అక్కడికి పంపించావా? ఆరాధన చేయండి అమ్మా కుర్రోడికి అని చెప్పి. మనం ఏం చేసాం? థ్యాంక్స్ ప్రవ్వా, అది చెప్పడానికి ఏడ్చి చెప్తాం. అది చెప్పడానికి ఎన్నో థ్యాంక్స్లు మర్చిపోతాం మనం. ఎన్నో విధాలైన కృతజ్ఞత. కష్టంలో ఉన్నప్పుడు ఇలా కృతజ్ఞత చెల్లించాలి, ఈ మేలు జరిగిన తర్వాత ఇలా చెప్పాలి అలా చెప్పాలనుకుంటే అంతా అయిపోయిన తర్వాత చల్లారిపోయాం. థ్యాంక్సే సరిగా చెప్పని మనం ఏం అడుగుతాడు? మనం ఏమి ఇవ్వగలం ఆయనకు? ఒకవేళ అడిగాడు ఏమిస్తామండి? ఇవ్వలేం.
మేలంటే ఏంటో తెలుసా? తిరిగి బదులాశించండి. దేవుణ్ణి నమ్మిన వాడికి నమ్మని వాడికి తేడా ఏంటో తెలుసా? నమ్మని వాడు వెళ్ళిపోతున్నాడు బండి మీద, అటుపక్క వాడు లిఫ్ట్ అడిగాడు, ఆటోకి వెళ్ళొచ్చు కదా, డబ్బులు తెచ్చుకోవడానికి లిఫ్ట్లు అడిగిపోతుంటాడు అని అనుకుంటాడు. దేవుణ్ణి నమ్మిన వాడు ఏమనుకుంటాడు? వెళ్తున్నప్పుడు ఎవడన్నా లిఫ్ట్ అడిగితే బాగున్ను అనుకుంటాడు. లిఫ్ట్ అడగానే ఆపి ఎక్కించుకున్నప్పుడు ఆడు అంటాడు థ్యాంక్స్ అంటాడు. నీ మనసులో అనుకుంటావు, ఆ రోజు ప్రభు సింహాసనం మీద కూర్చుని నేను కాలినడక నడుస్తుంటే నువ్వు నన్ను బండి ఎక్కించుకుని తీసుకెళ్ళావు, దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా వేరే మతంలో ఉన్నప్పుడు దేవుని బొమ్మను భుజం మీద ఎక్కించుకుని తిప్పడం తెలుసు, కానీ ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత దేవుణ్ణే మన బండి మీద ఎక్కించుకుని తిప్పడం అంటే ఎంత భాగ్యం. హల్లెలూయా. నేను ఎంతమందికి లిఫ్ట్లు ఇచ్చి ఉన్నాం. ఈ థ్రెట్ ఎక్కువైపోయిన తర్వాత, ఈ మనం టార్గెట్ అయిపోయిన తర్వాత ఎవరికి లిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాను. అర్ధరాత్రి ఆపినప్పుడు ఆడు సంచిలో కత్తి ఉందా ఏముందరా బాబు అనిపిస్తుంది, లిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాను. అప్పుడైతే ఇంకా ఆపి మరి ఎక్కించుకుని అది సువార్త చేద్దాం లేదనే విషయం తర్వాత, కానీ ఏసైకి మనం ఏం చేయలేదు కదా, చేసే అవకాశం దొరికింది. దేవుణ్ణి నమ్మినవాడు మేలు చేయడానికి వెతుకుతాడు, దేవునికి స్తోత్రం. మేలు చేయటందు అలసిపోడాడు. చాలామందికి ఇచ్చాం కదా, ఇంకేమి ఇస్తాం కదా, ఇంకా ఉంది కదా, ఉన్నంతకాలం ఇస్తానే ఉంటాడు. ఓపిక ఉన్నంతకాలం సహాయం చేస్తూనే ఉంటాడు. మేము చాలామందికి సహాయం చేసాంలే అని మేలులో విసుగుపోడు. మేలు చేయటం యందు విసకకుండా వాడు మేలు చేస్తాడు. ఎందుకు? దేవుడు ఉన్నాడు, దానికి ప్రతిఫలం ఇస్తాడు. లేదా దేవుడు ఉన్నాడు, పరలోకం వెళ్ళినప్పుడు కాకపోయినా భూమి మీద అయినా నా కుటుంబానికి తగిన దీవెన ఆయన చేస్తాడని నమ్ముతాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఉన్నాడు అనుకోవడానికి మేలు చేయడానికి ఉన్న సంబంధం. దేవుడు లేడు అనుకున్నవాడు కావాలంటే చేస్తాడు, లేకపోతే లేదు. పని కట్టుకుని పరిగెత్తుకుని ఎవరు చేస్తారో తెలుసా? దేవుడు ఉన్నాడు, ఆయన మేలు ఖచ్చితంగా దీనికి తగిన మేలు చేస్తాడని తన హృదయంలో నమ్మినవాడు. మనలో ఎంతమంది అలాగ మేలు చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. అవకాశం దొరికినప్పుడు అరే ఈమెకి చేరిస్తే దేవునికి ఇచ్చామన్నా దానికి సమానమే, వీళ్ళకి ఈ 1000 రూపాయలు మనం ఇచ్చి వాడుకోండి అమ్మ ఇవ్వద్దు అంటే, ఇదిగో ఆమె హాస్పిటల్కి తిప్పుతుంది, చాలా పేదరాలు, ఈ 2000 3000తో మీ పిల్లడికి బాగు చేసుకో, డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వద్దని నేను ఇస్తే ఇది దేవునికి ఇచ్చాను కాబట్టి నా దేవుడు నన్ను చూస్తాడు అనే భావనతో ఎంతమంది సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళు అసలు మేలు చేయడానికి దీనికి సంబంధమే, భక్తికి మేలు చేయడానికి సంబంధం పెట్టుకోకుండా ఎప్పుడూ కూడా ఆఖరికి కాకిని ఉష్ అంటే ఎన్నో అన్నం మెతుకులు రాలిపోయి కానీ ఆ కాకి తినేద్దామని ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టనోళ్ళు దేవుడు లేడనుకునేవాళ్ళు. వాడి హృదయము దేవుడు ఉన్నాడని నమ్మడం లేదు. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? దేవుడు లేడంటే యేసుప్రభు లేడు అని మన మనసు అనుకోవడం కాదు, దానికి తగిన యాక్టివిటీస్ని హృదయం చేయనప్పుడు నీ హృదయంలో దేవుడు లేడని అనుకున్నట్లే అంటే నీవు బుద్ధిహీనుడివి, నువ్వు ఫూల్వి. నీ దగ్గర ఉన్నవి కొంతమందికి మేలు చేయడానికి నువ్వు దేవుడు నమ్మితే ఏదో చెప్పానని చేయకో, దేవుడు చూస్తున్నాడు, దేవుడు దీనికి తగింది చేస్తాడు నాకు అనుకున్న వాళ్ళందరూ మేలు చేయుదురు. హల్లెలూయా. తర్వాత వచనంలో ఏమన్నాడు? వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి నరులను చూస్తున్నాడట. దేవుణ్ణి ఎలా వెతకమని చెప్పాడు? వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో. ఖమ్మం నుంచి వచ్చేస్తున్నప్పుడు మాటల్లో పడి దారి తప్పిపోయాం, వేరే దారికి వెళ్ళిపోయాం. కొంచెం దూరం వెళ్తుంటే నాకు డౌట్ వచ్చింది, దారి ఇది కాదేమో అనుకున్నా. అది సేమ్ సింగిల్ రోడ్లో అదే ఇదిని. నాకు ఎందుకు డౌట్ వచ్చిందో కూడా నాకు తెలియదు. అరే డౌట్ వస్తుందంటే లేదనే ఇది కరెక్టే అన్నాడు. అలాగ 35 కిలోమీటర్లు వెళ్ళిపోయాం. నాకు డౌట్గా ఉందిరా అని మ్యాప్ ఓపెన్ చేస్తే ఇంకో దూరం పోతున్నాం ఎక్కడికో. అరే ఆగరా బాబు, వెనకాల నుంచి ఒక రూట్కి వెళ్దాం, బాగా వెనక్కి వెళ్తే మళ్ళీ ఖమ్మానం 35 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈలోపు మన టీంలో ఒకడు మ్యాప్ ఓపెన్ చేసి అన్నయ్య ఇందులోంచి అడ్డుగా రూట్ కనబడుతుంది, ఇది వెళ్తే వైరా దాటేసి వెళ్ళిపోతాం అన్నాడు. సరే అయితే పోనాను. ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం చూడలేదాడు. ఎంతకి మధ్యలో దూరం ఎంత తెలుసా? 80 కిలోమీటర్లు. 80 కిలోమీటర్లు మధ్యలోకి వెళ్తా. అరే ఎంత నువ్వు చిన్నది చూపించావు కదంటే, అన్నయ్య జూమ్ చేసి చూడలేదని 80 కిలోమీటర్లు చూపిస్తుంది అన్నాడు. మళ్ళీ విలేజ్లో అనమాట, చిన్న రోడ్లు
రేపు మన తుఫాన్ వచ్చిందిలో ఏ రోడ్డు మునిగిపోయిందో తెలియదు, ఏది కంటిన్యూ ఉందో తెలియదు, ఎదుటి నుంచి ఎవడో వస్తలేదు, 9:30కే ఎవడ రావట్లేదు, విలేజ్లు కదా. ఆ దారిలో జరిగిన సంఘటన చెప్తాను. ఈ బొమ్మలు పెట్టారు కదా, బొమ్మ ఉంది, వీధులు అన్ని బొమ్మలే పెట్టారు. బొమ్మ ముందు వీళ్ళు ఫోక్ సాంగ్లు కదా, ఈ తెలంగాణ వాళ్ళు ఫోక్లో ఎర్రసేర అంటున్నారు, కోక అంటున్నారు, రైకి ఏదో పాట సరిగా అర్థం అవట్లేదు, మంచి బీట్ సౌండ్. ఆ బొమ్మ రోడ్డు పక్కన పెట్టారు. రోడ్డు మీద ఓ 10 మంది 12 మంది ఆడవాళ్ళు ఇరక్కడేస్తున్నారు, డ్యాన్స్ ఇరక్కడేస్తున్నారు రౌండ్గా. మగవాళ్ళు అరుగుల మీద కూర్చొని చూస్తున్నారు రివర్స్. మనకి ఇక్కడేమో నిమజ్జనాలకి రోడ్ల మీద జెంట్స్ ఎగురుతుంటే వీళ్ళు కిటికీల్లోంచి మేళ మీద చూస్తుంటారు. అక్కడే మగవాళ్ళు కూర్చొని ఇటు వీడియో తీస్తున్నాడు, ఫోటో తీసేవాడు ఫోటో తీస్తున్నాడు, చూసేవాడు చూస్తున్నాడు, ఇరక్కడేస్తున్నారు వీళ్ళు. ఏంట్రా మాకు అర్థం అవ్వట్లేదు, ఏంట్రా జరుగుతుంది. మొత్తానికి ఓ చోట కడుతున్నారు, డ్యాన్స్ కడుతున్నారు. బళ్ళోళ్ళు ఆపేశారు, అంటే వాళ్ళు కట్టడం ఆపిన తర్వాత వెళ్ళాలన్నమాట. కారు ఆపాం, ఎంతసేపు ఎగురుతారు, 10 నిమిషాలు అయిపోయింది, పావు గంట అయింది, ఎవరికి అలుపు రావట్లేదు, ఎరగేస్తున్నారు స్టెప్పులు. నేను రే ఈ పక్క నుంచి ఆరన కొట్టు, జాగ్రత్తగా వెళ్ళిపోదాం. ఇటు సరే అన్నయ్య అని కొంచెం పక్కకు వచ్చి ఆరన కొడితే డ్యాన్స్ వేస్తా ఒక ఆవిడ అంత ఎత్తుంది నల్లగా, ప్రశాంత్ డ్రైవర్ ఆడు ఆయన ఇలా చూపించి అంది, కొడతాను మళ్ళీ వచ్చామంటే అలా బాగుంది. అలా ఉండిపోయాం మేము. కారులో లాయర్ ఉండొచ్చు, జడ్జి ఉండొచ్చు, పోలీసు వాడు, అరే ఎవడుంటే నాకేట్రా, ఈ ఎవడు, ఇంకా మేము సైలెంట్ అయిపోయాం. రే కొడేసిలాగా ఉన్న రాడోళ్ళతో దెబ్బలు తినేస్తాం ఇక్కడ మనం అంటే. ఈలోపు ఒక ఆయన కొంచెం పక్కంటే వాళ్ళు కూడా ఆగెళ్ళట్లేదు, అలా డ్యాన్స్ వేసుకుంటా పక్కకి వెళ్తే జాగ్రత్తగా పక్క నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎదర స్టెప్లు ఎత్తాడు, కొంచెం వెళ్ళి ఆరం కొట్టండి, నేను కొట్టను, నేను కొట్టను, ఆగిన తర్వాత వెళ్దాం. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇలా చేసినప్పుడు, ఇలా చేయడం వలన దేవుడు మనకేమన్నా దొరుకుతాడు అని ఆలోచన ఉందంట వాళ్ళకి. ఈ డ్యాన్స్లు వేయడం వల్ల, ఈ కేకలు వేయడం వల్ల, ఈ అరుపులు, ఇదంతా అయిపోయి ఆంధ్రలో అడుగు పెట్టిన తర్వాత అక్కడ ఇంకో గోల, తాగేసి ఎగురేస్తున్నారు వాళ్ళు జెంట్స్. జస్ట్ బార్డర్ దాటి వెళ్తే అక్కడేమో తాగేసి జెంట్స్ ఎగురుతున్నారు, ఇక్కడేమో తాగేసి ఆడవాళ్ళు ఎగురుతున్నారు. అది పెద్ద ఏం తేడా లేదు, తాగిన వాళ్ళు ఉన్నారు, తాగిన వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు లేడీస్ కూడా తాగుతారట అక్కడ కొంతమంది. అంటే అక్కడ వాళ్ళు చెప్పారు నాకు, దేవుడు దొరుకుతాడు, దేవుడి దగ్గరికి వెళ్తాం, ఇలాగా దేవుడు సంతోషిస్తాడు, దేవుడు కోరుకున్నాడు, దేవుడు హర్షిస్తాడు, దేవుడు దీవిస్తాడనే ఆలోచన అందులో ఎవరికైనా ఉంటుందంటారా? ఖర్చు పెడుతున్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు, అలసిపోతున్నారు, కానీ అందులో వివేకం లేదు. వివేకము కలిగి దేవుణ్ణి ఎవడైనా వెతుకుతాడేమో అని ఆకాశం నుంచి చూస్తున్నారట దేవుడు. ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే నెల అదో 10 రోజులు మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ డ్యాన్స్లే. దీని ద్వారా మనం కడుతున్న ఇంత పెద్ద పెద్ద బొమ్మలు, ఇంత పెద్ద హడావుడి, వీటి వల్ల దేవుడు ఏమైనా సంతోషిస్తాడా? దేవుడు ఏమైనా ఆనందిస్తాడంటావా? దేవుడిని ఏమైనా చేరుకుంటానంటావా? దీనివల్ల దైవత్వానికి సంబంధించింది ఏదైనా నా జీవితంలోకి వస్తుందంటావని ఒక్క ఆలోచన ఒక్కరికి కూడా ఉండదు. అందుకనే దేవుడు ఇలా రాయించాడు, వివేకము కలిగి దేవుణ్ణి వెతికే వాళ్ళు ఉంటారేమో అని దేవుడు చూసాడట ఆకాశం నుంచి. ఈ అక్టోబర్ కూడా అయిపోయింది, సెప్టెంబర్ అక్టోబర్ వాళ్ళకేమో ఎగురులు, మనకేమో ఉపాస కోటాల సీజన్. మన వాళ్ళకి ఎక్కడ చూసినా ఉపాస ప్రార్థనలు అయిపోయింది. ఈసారి మన వాళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది డిసెంబర్ 1 నుంచి. వేసుకో ఇంక ఈసారి, ఇంకా డిసెంబర్ 1 నుంచి బొడగలు, బోర్లు, డెకరేషన్, మెరుపులు, స్టేజీలు, పెద్ద పెద్ద స్టేజీలు, రంగుల లైట్లు, డ్యాన్సులు, అర్ధరాత్రి కీర్తనాడు పుట్టిన చెప్పండిరా అలేలుయా. అది మరి మాట్లాడరేట్రా బాబు మీరు. ఇక అర్ధరాత్రిది ఇప్పుడు దేవుడు చూస్తాడు. వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని చూస్తే, నీవు దేవుని గురించి చేసే పనిలో వివేకం లేకపోతే నువ్వు ఎవడవో తెలుసా? బుద్ధిహీనుడివి. బుద్ధిహీనుడు అంటే ఎవడో చెప్తాడు, దేవుడు లేడని తన హృదయంలో అనుకునేవాడు ఎవంటే ఎవడో తెలుసా? వాడు దేవుణ్ణి వెతకడంలో వాడికి వివేకం చూపించకపోతే వాడి మనసులో దేవుడు ఉన్నాడని నమ్మట్లేదు. ఎంతమంది క్రైస్తవులు రన్ ఫర్ జీసస్ అని రోడ్ల మీద పరిగెట్టి రన్ ఫర్ జీసస్, అది దేవుణ్ణి ఎతకడం, అది దేవుణ్ణి ఎతకడం, అది దాంట్లో దేవుణ్ణి వెతకడం ఏముంది? లేదుగా. ఇంకొకటి ఎవరికన్నా దేవుడు దొరుకుతాడంటే వీళ్ళని చూసినప్పుడు, వీళ్ళ డ్రెస్సులు, వీళ్ళ వ్యవహారాలు, ఎగురులు చూసినప్పుడు అయ్యి బాబు ఈ దరిద్రులోకి మనం వెళ్ళకూడదురా బాబు అనుకుంటాడు. ఈడు వెతకడం, వాడిని వెతకనివ్వడం. ఏముంది మనం చేసే పనుల్లో? క్రైస్తవులు చేసే చాలా పనులు. మొన్న ఒక అతను, మేము ఒక టీంని ఏర్పాటు చేస్తున్నామండి. క్రైస్తవులు ఎవరైనా సేవకులు కానీ ఎవరైనా ఏమన్నా అంటే మేము ఒక 100 మంది వచ్చి అడ్డుపడిపోతాం,
అడ్డుపడిపోయి వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలో సమాధానం చెప్తాం. ఒకవేళ ఒకటి పీకాలంటే పీకాలు చూస్తాం, కేసు పెట్టాలంటే కేసులు పెడతామండి. ఈ టీం ఇలా పెట్టాలనుకున్నా ప్రార్థన చేయండి అన్నాడు. ఏమని ప్రార్థన? నేను ప్రార్థన చేస్తాను బాబు, జరగాలని కాదు నాన్న. మీరు అనుకున్న తప్పు. ఆ దారిలో సేవ జరగదు. ఆ దారిలో సేవ జరిగితే యేసుప్రభు కుడి చెంప మీద కొట్టండి, 2 చెంపలు పీకేయండి రా అని చెప్తారు. కొడేద్దాం, మనం కొడేద్దే. మనకేం చేతులు లేవా, వాడికి దవళ్ళు లేవా? ఆ 2 ఉంటే చాలు కదా ఒకటి కొట్టడానికి, ఇంకేం అక్కర్లా. కానీ దేవుడు ఎందుకు కొట్టద్దు అన్నాడు? ఆ మార్గంలో సువార్త లేదు, ఆ మార్గంలో రక్షణ లేదు. రక్షణ ఎందులో ఉందంటే ఎదుటి వాడి కోసం చచ్చిపోవడానికి సిద్ధమవుతామే దాంట్లో ఉంది. దేవునికి స్తోత్రం. రక్షణ అందులో ఉంది. రక్షణ నన్ను నేను కాపాడుకోవడం లేదు. నేను అన్నాను, ఒకడు ప్రభు గురించి తన ప్రాణం పెడితే దాన్ని దక్కించుకుంటాడు అన్నా కదా. నువ్వు అడ్డుపడుతున్నావేమో ప్రాణం పెట్టకుండా. హింసలు బాధలు అనిపిస్తే రెట్టింపులు దీవెన ఉంది, నువ్వు అడ్డుపడుతున్నావేమో సేవకులు దీవించబడకుండా. వాక్య ప్రకారం ప్రారంభించబడిన ఏది కూడా మనుగడ సాగించదు. ఒకవేళ అది ఉన్నా అది సార్వత్రిక క్రైస్తవానికి నష్టమే తప్ప లాభం కాదు. ఇదే వివేకం. ఎవరో వచ్చంట మరి సువార్త అట్టుకుంటే వీళ్ళు వచ్చేస్తారంట. ఒక 100 మంది ఆ మండలంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి గొడవలు పడిపోతారట. దానికోసం మళ్ళీ మనం ప్రార్థన చేయాలట, మోటివేషన్ క్లాసులట. నన్ను స్పీకర్గా కూడా రమ్మన్నాడు, రానని చెప్పాను. దానికి నేనేం చెప్పను? ఏం జరుగుతుంది? నువ్వు దేవుని కోసం చేస్తున్న పనిలో వివేకం ఉందా? వివేకం లేదా? వివేకం లేకుండా నువ్వు ఏ పని చేసినా అది ఎంత ఖర్చుతో కూడిందైనా సరే దేవుడు లేడని నీ మనసులో అనుకున్నట్టే, దేవుణ్ణి నువ్వు పట్టించుకోలేనట్టే. దావీదు మందసాన్ని తేవాలనుకున్నప్పుడు కొత్త ఎద్దులు బండి, ఎప్పుడూ దున్నని ఎద్దులు, పెద్ద అంగులు ఆర్పాటం. కానీ దేవుడు ఉజ్జాను అక్కడ చంపేశాడు. దావీదు భయపడిపోయాడు. తర్వాత తీసుకురావాలనుకున్నప్పుడు లేవీయులను పిలిచి ఎలా తీసుకెళ్ళాలి, దేవుడు ఏం చెప్పాడు, మరి ముందెందుకు అడగలేదు? అప్పుడు నీ మనసులో దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన ఉద్దేశాలు కొన్ని ఉన్నాయి, ఆయన కొన్ని రకాలు మనకు చెప్పాడు, దాని ప్రకారం వెళ్ళాలని నీ మనసులో లేదు. కాబట్టి ఉజ్జానేవాడు చచ్చిపోయాడు. రాజుగారి పెద్ద ఆర్భాటంగా చేశారు, ఆడావిడి మధ్యలోనే ఆగిపోయింది అని పేరు తెచ్చుకున్నాడు. కానీ వాక్యాన్ని తీసుకొచ్చాడు, దేవుని ఉద్దేశాన్ని తీసుకొచ్చాడు. అద్భుతాలు వెనకాల అద్భుతాలు జరిగినాయి ఆ రోజు. దేవుని స్తోత్రం. చెప్తున్నది అదే. నువ్వు చేస్తున్న పనిలో వివేకం లేకుండా చేస్తే నీ హృదయంలో దేవుడు లేడని నువ్వు అనుకున్నట్టు బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు. ఎంతమంది క్రైస్తవులు బుద్ధిహీనులుగా ఉన్నారండి ఇప్పుడు? ఎంతమంది క్రైస్తవులు ఫూల్ సెల్డ్? ఎంతమంది క్రైస్తవులు నిజంగా ఫూల్ సెల్డ్? దేవుడు పేరు పెడతారు, వాళ్ళు చేసే పనులు చండాలమైన పనులు అన్నీ చేస్తారు. దేవుడి పేరు పెట్టి వాళ్ళు పెట్టే మీటింగ్లు పనికిరాని మీటింగ్లు అన్నీ పెడతారు కొంతమంది. ఇవి బుద్ధిహీనతతో చేసే పనులు ఇవే. దేవుడు లేడని వాళ్ళ మనసులో, దేవుడు ఉన్నాడు అనుకుంటే వాక్యం పట్టుకుంటాడు కదా. వాక్యం ఏమంటుంది? దేవుడు ఏమనుకుంటాడు? ఇది చేయడానికి దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు లేడు అనుకున్నాడు, ఆడికి నచ్చినట్టు చేస్తారు. ఇంట్లో అమ్మనాన్నలు ఉన్నారండి, ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉంటుందంటే. వీడు ఏదన్నా ఆర్డర్ పెట్టాలని అడుగుతాడు, నాన్న ఇది ఆర్డర్ పెట్టినా అని. అమ్మనాన్నలు లేరు, పోలు డబ్బులు ఉన్నాయి, అడుగు. ఇంకెవరిని అడగలాడు? కరెక్టా రాంగ్ అని అడుగుతాడు. నాన్న ఇది కరెక్ట్ అనేది కొనొచ్చా, ఇది అమ్మొచ్చా, ఇది అన్న చేయొచ్చా, వెళ్ళొచ్చా అని అడుగుతారు. పైన వాళ్ళు ఎవరు లేరు అనుకోండి, నీకు నచ్చినట్టు చేస్తావు. దేవుడు ఉన్నాడని అనుకుంటే ఇది దేవుడు హర్షిస్తాడా? దీనివలన సంఘానికి మేలు జరుగుతుందా? వాక్యం ఎక్కడన్నా ఖండిస్తుందా అని ఆలోచిస్తాడు. దేవుడు లేడని అనుకున్నవాడు స్వేచ్ఛ అడిగి నచ్చినట్టు చేస్తాడు. అలా చేయవారు అందరూ బుద్ధిహీనులు, ఫూల్స్ అని ధ్యానించగా ఈ వాక్యంలోంచి బయటపడుతుంది. ఎవరు లేరటగా, ఒక్కరు కూడా లేరట, మేలు చేసేవారు లేరు, అందరూ చెడిపోయి ఉన్నారట. 4వ వచనం చూడండి. దేవునికి ప్రార్థన చేయక ఆహారాన్ని మింగినట్లుగా అక్కడ అయ్యామనుకోండి, ప్రార్థన చేయకుండా భోజనం చేయకూడదు అనేది లాగా కనబడుతుంది. నిజంగానే ప్రార్థన చేయకుండా తినొద్దు, కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇందాక అన్నానా, ఆ ఫుడ్ బాక్స్ ఇవ్వగానే చేతులెత్తి మొక్కారు. మనకే ఆహారం పెట్టినవాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. ఏం తింటున్నా తాగుతున్నా చిన్న ప్రార్థన, దేవా నువ్వు ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం. చాలామంది లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా అనుగ్రహించు. అయితే ఈ మాటకు అర్థం ఏంటో చూద్దామే. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా? అదనమాట వచనం. శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు మీద పగ తీర్చుకోవాలి, ఆ శత్రువుని శిక్షించాలి. అప్పుడు ఏం చేయాలట? దేవునికి ప్రార్థన చేసి దేవుడికి అప్పగించాలి. ఏమని చేస్తున్నారు వాళ్ళు? దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు శత్రువులు మింగుతున్నారు. తేడా ఉందా రెండింటికి?
దేవుడికి ప్రార్థన చేసినోడు శత్రువు కూడా జోలికి వెళ్ళడం, దేవుడే చూసుకుంటాడు. నీకు అవకాశం దొరికింది, నువ్వు చిన్న మాట చెప్తాడు ఉద్యోగం పోద్ది. ఆడు నీకు చాలా కీడు చేశాడు, చాలా ఇబ్బంది పెట్టాడు, ఆడికి తెలిసింది ఆడు కనుక ఇతనికి ఒక మాట చెప్పాడు నా ఉద్యోగం పోద్దని. ఆడి ఇంటికి వెళ్ళి అనుకుంటాడు నాకు ఉద్యోగం గ్యారంటీగా పోద్ది, నా పని అయిపోయింది, నేను ఆయన చాలా ఇబ్బంది పెట్టాను, గ్యారంటీగా నా ఉద్యోగం పీకించేస్తాడని. నువ్వేం చేయాలా? ప్రభువా నువ్వే ఏం చేయాలన్నా నువ్వు చేయి, నాకు సంబంధం లేదు, నీకెందుకు కేసు నీ మీదకే. దేవుడు ఆడు ఉద్యోగం పీకించాలంటే నువ్వు చెప్పాలేంటి? నువ్వు చెప్పక్కర్లా. దేవుడు ఆడు కాలు తీసేయాలంటే నువ్వు మనుషులు పెట్టాలా? అక్కర్లా. దేవుడు ఆడి ప్రాణం తీసేయాలంటే నువ్వు ఏమన్నా కిరాయికి ఎవరితోన్నా మాట్లాడాలని చెప్పడానికి ఎంత తీసుకుంటాను? ఏం అవసరం లేదు. దేవుడు ఒక వ్యక్తిని దీవించాలన్నా, ఒక వ్యక్తిని నశింపచేయాలన్నా ఆయన అనుకుంటే చాలు, అది అయిపోతుంది. దేవునికి స్తోత్రం. నీకెందుకు మధ్యలో? అందుకే ఏం చెప్పాడు తెలుసా? దేవునికి ప్రార్థన చేసి మౌనంగా ఉండము. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేసి మౌనంగా ఉండు. కింద ఏం రాశాడు చూడండి, నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టాడు. దేవుడు వారిని వదిలేశాడు కనుక, ఉపేక్షించాడు కనుక వారిని సిగ్గుపరిచేది. ఈయనంట దేవునికి ప్రార్థన చేసి వాళ్ళకి వదిలేడట, దేవుడికి వదిలేశాడట. దేవుడు ఏం చేశాడు? వాళ్ళు ఎముకలు చల్లా చెదురు చేశాడట. మరి ఏం చేశాడో అది ఆలోచించాల్సిన విషయమే. ఎముకలు ప్లేసులు మారిపోయినాయి అంట, అవమానాలకు వెళ్ళిపోయారట, దుఃఖానికి వెళ్ళిపోయారట. ఎందుకు? ప్రార్థన చేసి దేవుడికి అప్పగించాడు. నీకేంటి మధ్యలో? నీకెందుకు మధ్యలో? మన చర్చిలోనే ఒక సోదరుడు సాక్ష్యం చెప్పాడు. సరే ఏంటి, బండిలో కత్తెట్టుకుని తిరిగావా? జేబులో పెట్టుకుని తిరిగావా? దేవునికి ప్రార్థన చేయి, శత్రువుని దేవుడు మిగుతాడు. మనం దేవునికి ప్రార్థన చేయకుండా మనం ఛార్జ్ తీసుకోవాలనుకున్నంతకాలం నీ శత్రువు నీ జీవితంలోంచి పోవడం. నీ శత్రువు నీ జీవితంలోనే ఉంటాడు. నీవు దేవునికి అప్పగించు, నీ శత్రువు ఎక్కడున్నాడో వెతకడానికి మనుషులు పెట్టాలి తప్ప ఆయన గెంటడానికి మనుషులు ఎటక్కల. ఆడు ఎక్కడున్నాడో ఎతకాలా. ఆడు ఏ శంకరగిరి మాన్యాలు పట్టించేసాడో దేవుడు ఎతికించాల్సిన పరిస్థితి వస్తుంది. అంతే తప్ప నువ్వేం కంగారు పడకు. మీ అందరికీ చెప్తున్నాను, నీకు ఇబ్బంది ఉందా? దేవుడికి అప్పగించు. ప్రభు నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు, నీ ఇష్టం, నువ్వు న్యాయం తెచ్చు. ప్రభు ఇష్టం అది. ప్రభు వాడికి ప్రమోషన్ ఇచ్చి దూరంగా తీసుకుపోతాడో, డిమోషన్ ఇచ్చి కనబడకుండా చేస్తాడో దేవుని ఇష్టం. మన చేతుల్లో ఏమీ లేదు. ఎంత బాగా రాశాడు, దేవుణ్ణి నమ్మినవాడు దేవుడు ఉన్నాడని తన హృదయం నమ్మితే తన శత్రువుని దేవుడికి అప్పగిస్తాడు. వాడు దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడని తన హృదయంలో అనుకున్నప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. నా దేవుడు చేసుకుంటాడు అనుకున్నప్పుడు నేను ఎందుకు వెళ్తాను? నేను చెప్పిన విషయం అర్థమైందా? నా దేవుడు చూసుకుంటాడు అనుకున్నప్పుడు నేను ఎందుకు వెళ్తాను గొడవకే? వెళ్ళిపోయాడు. మన మంచి పైల్వాన్ ఉన్నాడు, మంచి గార్డు ఉన్నాడండి మన దగ్గర, సెక్యూరిటీ గార్డు ఉన్నాడు అనుకుందాం. ఎవడో వచ్చేస్తున్నాడు నా మీదకి, నేను ఉంచున్నాను, సెక్యూరిటీ గార్డు తలుపు దగ్గర ఉన్నాడు, నేనేం కంగారు పడినా ఆడు వేసుకుంటాడు అనుకుంటాను. సెక్యూరిటీ గార్డు ఆయన ఎలాగ ఎత్తి పాడేస్తాడు. మనం కూల్గా ఉంటాం. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ లేడనుకున్నప్పుడే మనం భయపడతాం. సెక్యూరిటీ గార్డ్ లేడనుకున్నప్పుడే ఆడు మన మీదకి వస్తున్నాడు, ఆడిని కొట్టకపోతే కుదరదని మనం గొడవకి వెళ్తాం. సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు అనుకున్నప్పుడు నీ పని నువ్వు చూసుకుంటా, ఆయన పని ఆయన చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. మన పని ఏంటంటే సెక్యూరిటీ ఏసేయి అనాలి. నీ పని దేవుడికి అప్పగించుట. దేవుని న్యాయ ప్రకారం దేవుడు చేసుకుంటాడు. శిక్షించాలా లేదా క్షమించాలనేది దేవుని ఇష్టం. ఆయనకు ఏది న్యాయం అనిపిస్తే దాన్ని చేసుకుని పోతాడు. నీకు అనవసరం. దేవునికి ప్రార్థన చేయటే నీ పని. నీ శత్రువుల విషయంలో నువ్వు ఏ స్టెప్ తీసుకున్నా అది తప్పే. నలుగురికి నువ్వు దుష్ప్రచారం చేసినా అది తప్పేసమా? జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఇంకో మాట నేను మీకు చెప్తాను. దేవుడు లేడనుకునే వాళ్ళే ఎవరో ఇంకో మాట రాశాడు. ఇప్పుడు దాకా మీరు దొరకబోతే ఇప్పుడు దొరుకుతారు. 5వ వచనం ఏంటి? భయకారణము లేని చోట వారంటే ఎవరో రాశాడు కదా, దేవుడు లేడని బుద్ధిహీనులు ఉదయంలో అనుకుంటారు. భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైతిరి. భయపడ్డానికి తగిన కారణం లేని చోట భయపడిపోతారట దేవుడు లేడనుకున్న వాళ్ళు. భయపడ్డానికి తగిన కారణం లేని చోట. నాకు 9వ తరగతి చదివేదాకా మంచం కింద ఉన్న చీకటి అంటే మహాభయం. ఎప్పుడు నేను మంచం నడుచుకుని లెక్కల దగ్గర నుంచి దూకేయడమే పైకి. నా డౌట్ ఏంటంటే మంచం దాకా నడుచుకుని వెళ్తే మంచం కింద నుంచి చేతులు వచ్చి కాళ్ళు పెట్టేసుకుంటాయి. 9వ తరగతి దాకా చెప్పుకుంటే సిగ్గు చేయటం.
భయకారణము లేని చోట భయం కలుగును. ఆ తర్వాత డిప్రెషన్కి లోనై సమాధులకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏమీ లేదురా అనుకుని ఏమీ లేదురా అని వదిలేశాను. తర్వాత ప్రభువుని నమ్ముకున్న తర్వాత దెయ్యాలు ఉన్నాయన్న విషయం నాకు అర్థమైంది. కానీ ఎప్పుడు గెంతలా, ఎందుకు? దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. భయకారణం లేని చోట భయపడేవాడు ఉన్నాడే, దేవుడు లేడని తన హృదయం అనుకుంటుంది. మీలో ఎవరైనా ఆడవాళ్ళు ఎలాంటి అనుకుంటున్నారు? ఏమండి కొంచెం త్వరగా ఇంటికి రండి. ఏమి ఇంట్లో ఏవో సౌండ్లు వస్తున్నాయండి, ఏదో భయంగా అనిపిస్తుంది, ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఎవరో లేరు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? అమ్మ ఆడవాళ్ళు ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తామని మా ఆయనకి ఫోన్ చేస్తాం అర్జెంటుగా వచ్చేమని. అలాగా ఎవరన్నా ఉంటే ఏసునామలో పాండే. ఏ దెయ్యం ఉందని నమ్ముతున్నావు కానీ దేవుడు ఉన్నాడని నమ్మట్లేదా నీ మనసు? ఎవడ నా మనసు కనిపిస్తుందండి, ఇక్కడ ఏదో తిరుగుతుంది. దెయ్యం తిరుగుతుందని నీ మనసు కనిపిస్తుంది, దేవుడు తిరుగుతున్నాడని నీ మనసు కనిపించట్లేదా? ఎందుకంటే ఫస్ట్ లైన్లో ఉన్నావే పూలు అంటే తల్ల పెట్టుకుని పూలు అనుకున్నావు కదా, అది కాదు. ఫూల్ బుద్ధి లేని దానివి నువ్వు బుద్ధి లేని దానివి కాబట్టి నీకు భయం ఉంది. భయం. జెంట్స్లో నాకు తెలిసినవాడు ఒకడు ఉన్నాడు. నిద్దట్లో కనుక పీడకనే కళ ఏమైనా వచ్చిందంటే లెగిసిపోయి ఇంక ఇంట్లో ఏమన్నా పడుకునేవాడు. లేకంటే బాబు ప్రార్థన చేయండి ఏదో జరిగిపోతుంది, నాకు పీడకలు వచ్చేసింది, నాకు భయం వేసేస్తుంది. ఎక్కడున్నావు పీడకలు వచ్చింది, ప్రభు దీన్ని తొలగించంటే పోదా. భయకారణం ఎంత బాగుందన్నమాట. భయకారణము లేని చోట భయపడువారు దేవుడు లేడనుకునేవారు. అన్ని చెల్లి ఎందుకంటే చిన్నదానికి పెద్దానికి భయపడతాడు. అది దారిలో అట్టుపడి పడితే రే ఏంటంటావు ఇది భయపడిపోతా. కోడిగుడి కనపడితే అరే ఏంటంటే భయపడతాడు. పసుపు కనపడితే భయపడిపోతాడు. ఎదురుకుంటా ఎవడన్నా ఇలా చూసుకుంటా పోమాడు కళ్ళే అంతేమో ఆడు అలా చూస్తున్నాడు ఏంటరా చేతపడి అన్న పెట్టాడంటవా భయమే. 2 రోజులు లేకపోతే నేను ముందే అనుకున్నాను రా బాబు ఏదో. ఈ చేతపడి తీసేవాళ్ళు కూడా వాళ్ళు అందరూ ఒరిజినల్ కాదు. దెయ్యాలతో సంబంధం కలిగి ఉన్నవాడే చేతబడి పెట్టగలడు, తీయగలడు. ఎప్పుడో సంబంధం కలిగి కోళ్ళు కోసినట్టు ఇప్పుడు కూడా ఉన్నట్టు ఫీల్ అయిపోతారు. వీటి దగ్గరికి వెళ్ళి ఏమండి మా చిన్న అబ్బాయికి అస్తమాను జ్వరం వచ్చేస్తుందండి, ఏంటంటే కళ్ళు మూసుకుని మీ చిన్న అబ్బాయికి చేతబడి పెట్టారు, 5 రోజుల్లో చచ్చిపోతాడు అనగా లాగి పెట్టి కొట్టి నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదని చెప్పాలి. అడిగి పెళ్ళి అవ్వలేనాడు వెళ్ళి అడిగాడు అనుకో, మా చిన్న అబ్బాయికి ఎలా ఉందంటే కళ్ళు మూసుకుని చేతబడి పెట్టేశారు, ఇదిగో ఇటువైపు నుంచి వచ్చాడు. వచ్చినప్పుడు ఆడు తెల్ల చొక్కా వేసుకున్నాడు. వీడి దగ్గర దెయ్యాలు లేవు చెప్పడానికి. నిజంగా దెయ్యాలు ఉన్నాడు వచ్చి చెప్పేస్తాడు, చేతబడి నీకు పెళ్ళి అవ్వలేదురని చెప్తాడు. వీళ్ళు అందరూ డూప్లికేట్ వాళ్ళు ఇందాక ఎస్తేరు గారు అన్నారు కదా, మీ అబ్బాయికి చేతబడట వెళ్ళి చెప్పించుకున్నాడు, అడిగి ఉంటాడు, చేతబడని చెప్పి ఉంటారు. చేతబడి అయితే ఆపరేషన్లు ఎందుకు చేస్తారు డాక్టరు? ప్రాబ్లం ఉందని ఎందుకు బయటకు చేతబడి గురించి మనకు తెలియదు. ప్రాబ్లం ఏముండదు, దెయ్యం లోపల పోయి కొన్ని పాటలను పాడు చేస్తారు. చేతబడి అంటే చూడండి, భయకారణము లేని చోట భయపడుదురు. ఇంకా ఆడు ఏం చెప్పగానే ఇంకా అక్కడి నుంచి ఒకటే భయం. ఇల్లు కట్టుకుని సుఖంగా అన్నాడు, వెళ్ళిపోతా ఇంటి అంక చూసి ఈ ఇంటికి కీడు రాబోతుంది అని. ఏం చేయాలి? అడుక్కునేవాడికి 10 రూపాయలు ఏడు, వీడికి 20,000 ఇస్తాడు. 20,000 ఇస్తాడు. ఆడు ఇంత పలకిస్తాడు, రాగి పలక 20 రూపాయలకి తెత్తలు అమ్ముతాడు కదా, అది ఇస్తాడు. అది ఇచ్చి అర్ధరాత్రి అమావాస్య రోజున తూగో ఇంటికి యొక్క మెయిన్ పిల్లర్ ఏదో ఉందో దాన్ని పక్కన అందులో కప్పెట్టంటాడు. వీడు అమావాస్య వచ్చేదాకా పలకట్టుకుని చూస్తాడు, 20,000 ఎట్టుకున్నాడు పోతాడు ఇంటికి. భయకారణము లేని చోట ప్రజలు వాస్తుందండి. అసలు వాస్తుకి భయపడేటువంటి జనాలు లోకములో మనుషులు దేవుడు లేడనుకుంటున్నారు కాబట్టి భయకారణము లేని చోట భయపడదురు. ఏ క్రైస్తవుడైతే భయకారణము లేని చోట భయపడతాడో వాడు దేవుడు లేడని నమ్ముతున్నాడు. దేవుడు లేడని. ఇంకో మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం, ఒకసారి యెషయా గ్రంథం ఆఖరి వచనం ముగించుకుందాం మనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. ఈ ప్రజలు బందుకట్టు అను చెప్పునదంతయు బందుకట్టు అనుకోకండి, వారు భయపడడానికి భయపడకుడి, దానివల్ల దిగులు పడకుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. దేవునికి స్తోత్రం. ఈ ప్రజలంట అయ్యో ఇది అపచారం, చాలా గొప్ప ప్లేసు, అయ్యో అని భయపడొద్దంట.
ఇది చాలా ప్రమాదం అండి బాబు, ఇంక అయిపోయింది అని అనుకుంటే దానికి భయపడొద్దంట. ఆ దెయ్యం చాలా పవర్ఫుల్ అన్నాడంటే దానికి భయపడొద్దంట. ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అంటే దానికి భయపడొద్దంట. యెహోవాయే మీరు భయపడదగిన వాడు. అందుకే ఏమంటున్నాడు, ఈ జనులు భయపడుదానికి నువ్వు భయపడకూడదు. దేవుడు ఉన్నాడనేవాడికి లేడనేవాడికి తేడా ఏంటి? దెయ్యం ఉందండి, ఆడికి దెయ్యం తెలుసు కానీ దేవుడు తెలియదు. ఆ దెయ్యం ఇంట్లో ఒక ఆవిడ మీదకి వచ్చేసి నువ్వు ఊతుంటే ఏం కావాలి నీకు అని అపరం స్టార్ట్ చేస్తాడు. ఏం కావాలి వదిలేసిపోవాలంటే బేరాలు స్టార్ట్ చేస్తాడు. క్రైస్తవుడు ఏం చేస్తాడు? పోతావా పోవా యేసునామంలో. అందులో అదేమంటది, నాకు మా నాటుకోడి కావాలంటది. ఇక్కడ ఇదేమంటది, నన్ను వదిలే బాబోయ్ నేను పోతానంటది. ఏంటి తేడా? ఆడికి ఇప్పుడు దెయ్యం రాగానే వీడికి ఏం గుర్తు రావాలి? అమ్మో దేవుడు ఉన్నాడు, దెయ్యం కంటే దేవుడు పవర్ఫుల్ కదా అని దేవుడి పేరు ఎత్తలేడు. నీకేం కావాలి, నీకేం కావాలి, ఏమి ఇస్తే పోతావు అంటాడు. కానీ క్రైస్తవుడైతే నువ్వెంత, నా యేసు దగ్గర నువ్వెంత అంటాడు. దేవునికి స్తోత్రం. జనులు భయపడేదానికి మీరు భయపడుతున్నారా? జనులు భయపడేదానికి, అమ్మా నీకు ఈ సంవత్సరం బాగోలేదు, రాజపూజ్యం తక్కువ, అవమానం ఎక్కువ, ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ అంటే అరే పోరా నీకు రాజు కాదు, మాకు అవసరం లేదు. అవసరం లేదు. నీ రాజు వేరు, నా రాజు వేరు. దేవుని స్తోత్రం. నీ ఆదాయం నువ్వు తెచ్చుకుంటావు, మా ఆదాయం నా ప్రభు తెచ్చుకుంటాడు. హల్లెలూయా. మనకేంటి సంబంధం? పంచాంగాలు మనల్ని ఏం చేస్తాయి, నక్షత్రాలు ఏం చేస్తాయి, జాతకాలు ఏం చేస్తాయి? మీ అబ్బాయి జాతకం బాగోలేదండి, మీ అబ్బాయి జాతకం చాలా, ఎవడరా నా జాతకం చెప్పడానికి? నిజమే అనుకో, నా జాతకం బాగలేదు, అది మార్చుకోవడానికి కదా యేసుప్రభు దగ్గరికి వెళ్ళాను. హల్లెలూయా. వీడి దగ్గరికి వెళ్ళాను, సరే నా జాతకం బాగలేదు, ఏం చేద్దాం? నక్షత్ర రాశులు సరిగా లేవు, గురుడు శుక్రుడు తేడాగా చూస్తున్నాడు, రాహువు కేతువుకి నీ మీదకొచ్చు కోపం ఉంది, మరి ఏం చేయాలంటే 10 కేజీలు నువ్వు, 10 కేజీలు నువ్వులు నీకు ఇస్తే ఆడెంత కూలవుతాడు రా? రాహు పోన్లేడికి 10 కేజీలు నువ్వులు ఇచ్చాడు కదా అని నాతో ప్రేమగా చూస్తాడు. ఈసారి నక్షత్రాలు వరుసలు మారిపోతాయా? ఏం మారవు కదా. ఏం మారినప్పుడు నేను ఇచ్చి నీ శాంతి ఎలా చేయగలదో? ఏం అవసరం లేదు, ఇచ్చే కదా అమ్మయ్య అనుకుంటాడు. గురువుగారు మీకు ఇచ్చిన తర్వాత బాగుందండి, ఇవ్వకపోయినా బాగుంటుందండి, అడిగి తెలియదు ఆ విషయం. ఇవ్వకపోయినా బాగుంటుంది, ఇచ్చిన తర్వాత బాగుంటుంది కాదు. జనులు భయపడడానికి భయపడకో, భయపడకో. చిన్నప్పుడు బల్లి బొమ్మ, బల్లిది ఫోటో ఒకటి ఉండేది, కంచు నుంచి తెచ్చింది, కంచి నుంచి. బల్లి ఎవడి మీద పడినా పరిగెత్తుకెళ్ళి మా నాన్నమ్మ పెట్టి ఓపెన్ చేసి ఆ దాని మీద అలాగే కానీ అమ్మయ్య బల్లికి అంతా పోయింది. దానికి ఏం తెలుసండి పాపం, బల్లికి ఏం తెలుసు? దానికి కీడేముంది, దాని పాటలు అది దానికి పట్టు కుదరక పడిపోయింది. అది పట్టు కుదరక పడిపోతే నువ్వు పరిగెట్టావు దాని వెనకాల, ఈ బాబోయ్ ఏదో జరిగిపోయింది నాకు. ఎంత కాలం రా బాబు ఇది. జనులు భయపడడానికి భయపడద్దు. రాత్రులు కుక్కలారా అరకూడదట. నువ్వు వెంటనే అంటే ఎవరు చెప్పారు అను, ఏం మరి మనకు తెలీదు. కుక్కలు అరకూడదట, అలాగా అని అరకూడదంట, అలా అరకూడదట. అప్పుడు నాకు చెప్తాడు దానికి చెప్పాలి, నువ్వు అలా అరకూడదటని. అది వచ్చి నువ్వే వస్తావు నాకు చెప్పడానికి అంటది. కుక్కలు ఎలా అరాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావు రా బాబు. అలా అరగకపోతే మనకు మంచిది కాదట. ఇంకా అక్కడి నుంచి భయం. ఈరోజు తీతికని ఒక పెట్ట ఉంటుంది, పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుసు. అదేమో కాళ్ళు ఎలాగ ఎట్టుకుని పడుకుంటుందంట, అది కేక్ అని అడుతుంటుంది రాత్రులు. తీతికి అరగన తీతికి అరగకూడదంట, తీతికి అరగకపోతే ఏం చేస్తుంది? నోరు మూసుకుని కూర్చుంటా. మరి ఏం చేయాలంటే తిట్టుకోవాలంటే దాన్ని అందమైన బూతులు తెగ తిడుతుంటారు. దానికి ఏమో వినపడుతుందా సత్తదా? తీతికి అరిస్తే ఎవడో చచ్చిపోతాడట. ఆ తీతికి అరలేదు, ఎవడో చచ్చిపోకుండా ఉన్నాడే ఊళ్ళో. ఏమి ఎంతకాలం రా నీ బతుకిది? ఎంతకాలం? క్రిస్టియన్స్ కూడా జనులు భయపడదానికి నువ్వు భయపడకు, నువ్వు క్రైస్తవుడివే. వాళ్ళు భయకారణం లేకుండా భయపడదు, నువ్వు కూడా భయకారణం లేకుండానే భయపడిపోయి అప్పుకు భయపడిపోతాడు. చిన్నదే డాక్టర్ చూసి రిపోర్ట్ కొంచెం బాగాలేదనగానే అలా ఆయన చేయబట్టుకుని జాగ్రత్త అయ్యా పిల్లోడు జాగ్రత్త. వచ్చేది భయం అప్పుడే. తింటలేదు ఇంకా ఏంటంటే వద్దులే ఇంక పోతాను కదా. నాకు చాలా పెద్ద జబ్బు వచ్చేసిందంట. కావాలా నీకు అంత పెద్ద జబ్బు? ఏమి నీకు రోగం అంటే భయం, అప్పు అంటే భయం, శత్రువు అంటే భయం, ప్రయాణం అంటే భయం, మంచు అంటే భయం, వర్షం అంటే భయం, ఎండ అంటే భయం, తినాలంటే భయం, తిన్న తర్వాత భయం. ఏమి నీకు జీవితం? ఎంత బాగుందండి ఆ మాట. జనులు భయపడడానికి నువ్వు భయపడకో.
వాళ్ళు భయకారణం లేని దానికి భయపడతారు, భయకారణం ఉన్నదానికి భయపడతారు. కానీ క్రైస్తవుడు ఏంటో తెలుసా, యేసు ప్రభువు కంటే ప్రమాదకరమైనది, యేసుక్రీస్తు కంటే బలమైనది ఏదన్నా నీకు నెగిటివ్గా ఉంటే నువ్వు భయపడు. యేసుక్రీస్తు కన్నా బలమైంది నీకు నెగిటివ్గా తిరిగిందంటే నువ్వు భయపడు. యేసుక్రీస్తు కన్నా బలహీనమైంది నీ మీదకు వస్తుంటే భయపడకు, ఎందుకంటే నీకు దానికి మధ్యన మన ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకనే పోతున్నాను రాయలసీమ, ఏమవుతుంది? యేసయ్య నాతో మాట్లాడాడు, మంగళోడికి తప్ప ఎవడికే నా తల ఇంటికి కూడా ఏమన్నాడు. ఎవడన్నా పట్టుకున్నట్టు నేను ఏమంటాను తెలుసా, ఆడితో నువ్వు ఒకవేళ కొడితే కొట్టు, జుట్టు మాత్రం పట్టుకోకు, దేవుడు ఏమన్నా చెప్పాడు అని చెప్తాను. ఏం జరుగుద్దండి? దేవుడు మన పక్షాన ఉండగా దేవుడు అనుమతించింది ఏది జరగదు. దేవుడే 4 తన్నులు తినడానికి అనుమతిస్తే అంతకంటే భాగ్యం ఏమన్నా ఉంటుందా? దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి రా బాబు. అంటే నాకు ఆశీర్వాదం రావడం ఇష్టం లేదు, ఏడుతున్నారు మీరు. ఏమవుతుంది దాంట్లో? ఏమైపోతుంది దాంట్లో? ఏమవుతుంది? దేనికి భయపడద్దు. నేను ప్రిపేర్గా ఉంటాను, మీటింగ్కి వెళ్తాను, కమ్మిడి ఒకవేళ మధ్యలో ఆగిపోతే ఏంటి, ఎవడన్నా కేకలెత్తే ఏంటి, మీరు అంత వాడు గొప్పగా జరిగించే స్తోత్రం అన్న మీటింగ్ అయిన తర్వాత లేదు బాగా జరగలేదు, మధ్యలో ఆగిపోయింది, అప్పుడు కూడా హ్యాపీగా ఏం కంగారు లేదు. ఇంకో మీటింగ్ పెట్టడానికి ఎవడన్నా వస్తాడే, ఏమీ కంగారు లేదు. దేని గురించి కంగారు లేదు. మన దేవుని ఇష్టం మన జీవితంలో. హల్లెలూయా. దాన్ని దాటేవాడు ఎవడో, దాన్ని మించి మనల్ని ఇబ్బంది పెట్టగలిగేవారు ఎవరు? సంగమా, దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడాడు? నువ్వు బుద్ధిహీనుడిగా ఫూల్గా ఉండకు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు వచ్చి నేను రక్షిస్తాడు. ఎంత బాగుందండి చివరి మాటలో, ఎవరో కాదట, సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక, దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవునికి స్తోత్రం. దేవుడే చేసుకుంటాడు, దేవుడే విడిపిస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు. మనకి ఏ విధమైన ఇబ్బంది లేదు. ప్రభుకే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. కాబట్టి ఇక మీదట ధైర్యంగా ఉందాం, సంతోషంగా ఉందాం. దేవుడు లేడనుకునేవాడు మాత్రమే తన హృదయంలో ఏదన్నా ఒంటరితనం వచ్చినప్పుడు, ఏదన్నా కొత్త వింతలు కనిపెట్టినప్పుడు దేవుడు లేడని మనసులో అనుకుంటాడు. లేదా చెడ్డ కార్యాలు చేసేటప్పుడు దేవుడు లేడనుకున్నాడు కాబట్టి ధైర్యంగా చేస్తాడు. అసహ్య కార్యాలు చేసేటప్పుడు దేవుడు లేడనుకున్నాడు కాబట్టి గొప్పగా చేస్తాడు. మేలు చేయాలని వెతకడు, ఎందుకంటే దేవుడు ఉన్నాడు, చూసి మనకు మేలు ప్రభావం మనకు సహాయం ఇస్తాడు అనుకోడు. తర్వాత వివేకముతో దేవుడి మార్గంలో నడవడం. దేవుడు లేడని అనుకున్నవాడు, దేవుడు ఉన్నాడని అనుకున్నవాడే వివేకంతో వెళ్తాడని ప్రభు మనతో మాట్లాడారు. అండ్ ప్రార్థించి దేవునికి అప్పగిస్తాడు శత్రు సమస్యలో. ఇంకా ముఖ్యమైనది చివరగా భయం. నీ జీవితంలో ఏం జరిగిపోబోతుందో, నీ భవిష్యత్తు ఏమైపోద్దో, లేదా ఇక్కడ వెళ్తారా నాకు ఏమైనా సమస్య వస్తుందో, ఏమీ కంగారు పడకు. నీవు దేవుని చేతిలో ఉన్నావు, నువ్వు నమ్ము, దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు. హల్లెలూయా.